అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో శ్రీ సీతారామ అభయాంజనేయ స్వామి వారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ 2025 ఫిబ్రవరి 17 సోమవారం ఉదయం 8:19 చిత్తా నక్షత్రయుక్త మీనలగ్నంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందన్నారు. పెదపూడి లక్ష్మీ జనార్దనమూర్తి ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పండితులు, వైఖానస మహదాచార్యులు, మాచి వాస్తవీయులు, జ్యోతిష్య శాస్త్రజ్ఞులు విగ్రహ ప్రతిష్ఠ, దేవాలయ ఆవిష్కరణ, శిలామయ గణపతి, సుబ్రహ్మణ్య విగ్రహాలు ప్రతిష్ఠించనున్నారు. ఇలా ఉండగా శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులకి అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో భక్తాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు, నల్లూరు గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన నల్లూరు గ్రామంలో చేసినటువంటి జీర్ణ ఆలయాన్ని అంటే పూర్వం శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్ట యజ్ఞ మహోత్సవాలు 15, 16, 17 ఈ 3 రోజులు కూడా వైఖానస భగవత్ శాస్త్రానుసారంగా త్రయాణిక దీక్షాపూర్వకంగా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. విశ్వక్షేణారాధన, పుణ్యహవాచనం, చతుర్దశ కలశారాధన, నవకలశారాధన, పంచగవ్యారాధన, అక్షీన్మోచనం, యాజమాన్య దంపతుల చేత మహాశాంతి హోమ కార్యక్రమాలు, జలాదివాసం ముఖ్యంగా మహిళామతలందరికీ కూడా కాలవద్దకు తీసుకువెళ్ళి అక్కడి నుండి నీళ్లు తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం నిర్వహించడం, అలాగే యజ్ఞపాయిత హోమ కార్యక్రమం, సంతానం కోరేటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వారికి రేపు మధ్యాహ్నం 12 గంటలకి యజ్ఞపాయిత హోమం నిర్వహించి ఆ యజ్ఞపాయసాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. సంతానం కోరేటువంటి దంపతులకు తప్పకుండా సంతానం కలుగుతుంది. అటువంటి జలాదివాస ప్రధాన హోమాలన్నీ కూడా రేపటి రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి బ్రహ్మాండమైనటువంటి గ్రామోత్సవము మనం గర్భాలయంలో ప్రతిష్టాపన చేసేటువంటి ఆ అభయాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఈ యజమాన దంపతులు భక్తులతోటి మన గ్రామోత్సవం నల్లూరు గ్రామంలో గ్రామోత్సవ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు కూడా, ఇక్కడ రేపు సాయంత్రం 6 గంటల నుండి ఈ ఏకశాలలో విశ్వక్షేణారాధన, పుణ్యాహవాచనం, కుంభ పూజ, పంచశయ్యాదివాసము, ఆ యొక్క శిలామూర్తిని ఈ బియ్యం, ధాన్యం, నవధాన్యాలు ఇవన్నీ కూడా ఒక పాన్పుగా వేసి ఆ పాన్పు పైన ఆ స్వామి వారిని వరుణ పెట్టి యజమాన దంపతుల చేత ఈ యొక్క పంచశయ్యాదివాసం మీద విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమం, అలాగే సర్వదేవతల్ని కూడా ఆహ్వానించే విధంగా పౌత్ర ప్రసంగనం, సర్వపుణ్యేషు ఆ ఏకశాలలో నిర్మించినటువంటి 6 హోమగుండాల్లోనూ కూడా విశేషమైనటువంటి మహాశాంతి హోమాలు ఇవన్నీ కూడా రేపటి రోజు జరుగుతాయి. ఇక 15వ తారీఖున సోమవారం ఉదయం 6 గంటలకి విశ్వక్షేణారాధన, పుణ్యాహవాచనం, రత్నన్యాసము, ఆ యొక్క అభయాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం కింద స్థాపన చేసేటువంటి పీఠంలో పాదరసం, గంధకం, గోరోజనం, వెండి, బంగారం, ముత్యం, పగడం, నవరత్నాలు ఇవన్నీ కూడా అష్టద్రవ్యాలు కూడా ఆ పీఠంలో స్థాపన చేసుకుని 8:19 ఏకకాలంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి శిలా విగ్రహం, భక్తాంజనేయ స్వామి వారి యొక్క శిలా విగ్రహం, అలాగే శిఖరము, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విగ్రహాలన్నీ కూడా ఏకకాలంలో 17వ తారీఖు సోమవారం ఉదయం 8:19 ప్రతిష్టాపన కార్యక్రమం అనంతరం యజమాన దంపతుల చేత మహాశాంతి హోమం, పూర్ణాహుతి అనంతరం కళావాహన, గోదృష్టి అయిన తర్వాత యజమాన దంపతులకు మహదాశీర్వచనం, అలాగే పండిత సత్కారం, కుంభోదకమార్జన, కంకణ విసర్జనతో ఈ 3 రోజులు కూడా పరిసమాప్తం అవుతాయి. ఇక 15వ తారీఖు సోమవారం ఉదయం 11 గంటల నుండి బ్రహ్మాండమైనటువంటి స్వామి వారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 3 రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దర్శనం సకల పాపాలని కూడా నివృత్తి చేస్తుంది. అటువంటి స్వామి వారిని దర్శించుకుని ప్రతి ఒక్కరూ కూడా తరించవలసిందిగా కోరుతున్నాం. జై జనార్దన, జై శ్రీరామ్. స్వామివారికి అభిషేకం నిర్వహించడం, అలాగే యజ్ఞపాయస హోమ కార్యక్రమం
సంతానం కోరేటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వారికి రేపు మధ్యాహ్నం 12 గంటలకి యజ్ఞపాయస హోమం నిర్వహించి ఆ యజ్ఞపాయసాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది.